హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 52. నా బంగారు తల్లి, నాన్నని చూడు అంటూ తన చిన్నారితో ముద్దుగా ఆడుకుంటున్నాడు కళ్యాణ్. ఏం చెప్పాలో తెలియదు కానీ కావేరి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎప్పుడూ కళ్యాణ్ గురించి ఆలోచించేదేమో. పాప పూర్తిగా తన నాన్నకి అలవాటు పడిపోయింది. తల్లి పాలు తాగే సమయం తప్ప మిగతా టైంలో చిన్నారికి కళ్యాణి తల్లి తండ్రి ప్రపంచం అన్నట్టుండేవాడు. అప్పుడే పాప ఏడవడం మొదలు పెట్టడంతో కావేరి ఎక్కడికి వచ్చింది. పాప ఏడుస్తుంది, ఇప్పుడైనా నాకు ఇస్తారా అని అడిగింది. తొందరగా పాలు తాగించి మళ్ళీ నా దగ్గరికి ఇవ్వు, మా ఇద్దరి మధ్య ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి అని అన్నాడు కళ్యాణ్. అలాంటి విషయం ఏంటి అని అడుగుతూనే పాపకు పాలు ఇవ్వడం ప్రారంభించింది కావేరి. అదేం లేదు, నా బిడ్డను అడగాలి, తర్వాత తమ్ముడు కావాలా చెల్లి కావాలా అని అని అన్నాడు కళ్యాణ్. చాలు చాలు, మీ కోరిక కోసం ఒక బిడ్డను కనిచ్చాను, నాకు ఇంకా చదువు పూర్తి చేయాలి అని అంది కావేరి. నిన్నెవరు చదవద్దన్నారు? ఇప్పుడొద్దు, ఇంకో సంవత్సరం తర్వాత ఇంకొక బిడ్డ, సరేనా అని అడిగాడు కళ్యాణ్. సంవత్సరం తర్వాత సంగతి అప్పుడు చూద్దాం, ఆ రోజు కూడా మీరు సేఫ్ గా ఉంటానని చెప్పారు. కానీ ఊరికి వెళ్ళాక మనసు మార్చుకుని నా మీద పడ్డారు. ఇక పనులన్నీ జరగవు. ఇక మీదట మేము పూర్తిగా జాగ్రత్తగా ఉంటేనే నా దగ్గరికి రావాలి. ఒక బిడ్డతో పాటు ఇంకొక బిడ్డను ఇప్పుడు నేను చూసుకోలేను. ఇంట్లో ఉంటే ఒకలా ఉంటుంది, కానీ నేను మళ్ళీ చదవటానికి వెళ్ళాలి కదా అని అంది కావేరి. సరే ప్రియతమా అని నవ్వాడు కళ్యాణ్. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కవిత నుంచి ఫోన్ వచ్చింది. కావేరి, నీ ఫోన్ మోగుతుంది అని అన్నాడు కళ్యాణ్. నేను పాపకు పాడిస్తున్నాను కదా, ప్లీజ్ ఫోన్ తీసి చూడండి అని అంది కావేరి. ఫోన్ తీసుకున్న కళ్యాణ్, కవిత ఫోన్ చేస్తుంది అని చెప్తూ ఆమె చేతిలో పెట్టాడు. అరే, ఆశ్చర్యంగా ఉంది, ఎప్పుడు నేనే ఫోన్ చేస్తాను, ఈ రోజు కవిత ఫోన్ చేస్తుంది అని ఆశ్చర్యపడుతూ కాల్ అందుకుంది కావేరి. కావేరి, నా బిడ్డ నాకు దొరికింది, నా పాప ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసింది అంటూ ఆనందంతో ఉప్పొంగిపోయింది కవిత. ఏంటి, నిజంగానా పాప వచ్చేసిందా? సుభాష్ గారు వచ్చారా అని ఉత్సాహంగా అడిగింది కావేరి. అవును కావేరి, శశి అన్నయ్య ముంబై వెళ్లారు, అక్కడే చూశారంట, వెంటనే తీసుకొచ్చేశారు. ఇప్పుడు నా పాప నా దగ్గర ఉంది. ఎంత పెద్దదైందో తెలుసా? పుట్టినప్పుడు ఎలా ఉందో కూడా నేను చూడలేదు, కానీ ఇప్పుడు కొంచెం మాట్లాడుతుంది, కింద వదిలేస్తే పాకుతూ వెళ్ళిపోతుంది. కావేరి, ఇదంతా కలలా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నా బిడ్డ నా దగ్గర ఉంది, నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ముందుగా నీకే ఫోన్ చేసి చెప్తున్నాను అని అంది కవిత. మరి సార్ రాలేదా? శశి అన్నయ్య తీసుకొచ్చారు, ఎలాగైనా నా పాప నా దగ్గరకు వచ్చేసింది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పుకుంటూనే కన్నీళ్లు పెట్టుకుంది కవిత. సరే కవిత, మాకు ఇప్పుడు పాపను చూడాలని చాలా ఆసక్తిగా ఉంది, వెంటనే కావేరిని తీసుకుని వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కళ్యాణ్. కావేరి, తొందరగా రెడీ అవ్వు, మనం వెళ్ళి కవిత పాపను చూసి రావాలి అని అన్నాడు. నేను అదే అనుకుంటున్నాను అని అంది కావేరి. వెంటనే పాపను కళ్యాణ్ చేతిలో పెట్టి ఇక తాను రెడీ అయ్యింది. కళ్యాణ్ కూడా రెడీ అయి పాపను రెడీ చేసి ముగ్గురు బయలుదేరారు. నా బంగారు తల్లికి ఆకలిస్తుందా, బో తింటావా అని కవిత తన పాపను అడిగింది. పెదవులు ముడుచుకుంటూ నాన్న నాన్న కావాలి అని అరకొర మాటలతో చెప్పింది పాప. అమ్మా అని చెప్పు, ఒక్కసారి అమ్మా అని చెప్పు అని కవిత ముద్దుగా అడిగింది. కాని పాప మళ్ళీ మళ్ళీ నానా నానా అని అనడంతో కవిత గుండె ముక్కలయ్యింది. సరేలే బంగారు, నువ్వు నీ నాన్నతోనే పెరిగావు కదా, అందుకే అలవాటైపోయింది. కొన్ని రోజులు అమ్మతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. సరే, అమ్మ నీకు బొవ్వ పెడుతుంది అంటూ పాపను ఎత్తుకుని వంటగదిలోకి వెళ్ళింది. కొంచెం పప్పు ఉడికించి అందులో కొద్దిగా ఉప్పు, చిన్నగా కారం తక్కువగా వేసి మెదిపింది. తర్వాత వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి పాపకు తినిపించడానికి ప్రయత్నించింది. కాని పాప బొవ్వొద్దు, నాన్న కావాలి అని అన్నట్టుగా మొరపెట్టుకుంది. ప్లీజ్ అమ్మా, అమ్మని ఇంత కష్టపెట్టకు అని బ్రతిమాలింది కవిత. కొద్దిసేపు ఆమెను చూసినా ఇక పాప ఇప్పుడు సుభాష్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఇంకా గట్టిగా ఏడవడం మొదలు పెట్టేసింది. పాప ఏడుపు శబ్దం విని సుభాష్ మనసు తట్టుకోలేకపోయాడు. అయినా కవిత ముందుకు వెళ్ళకూడదని తనను తను అదుపు చేసుకుంటూ గదిలోనే ఉండిపోయాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు తల్లి అని కవిత కూడా కన్నీళ్లు పెట్టుకుంది. కవిత పరిస్థితి చూసి ఇక భరించలేకపోయిన సుభాష్ తన ఫోన్లో ఉన్న కవిత జోలపాట రికార్డును ప్లే చేశాడు. ఆ జోలపాట వినగానే ఇక అను ఒక్కసారిగా ఏడుపు ఆపేసింది. కానీ కవిత మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంది. కొద్దిసేపటికి తర్వాత అను ఏడుపు ఆపిన విషయాన్ని గమనించిన కవిత ఆశ్చర్యపోయింది. పాప, ఏడుపు ఆపేశావా
అమ్మ ఏడుస్తుందని నీకు అర్థమైందా అని అడుగుతూ ఉండగా ఆమె చెవులకు కూడా పాట వినిపించింది. వెంటనే గుర్తొచ్చింది, తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తాను పాడిన జోలపాట అదే. దాన్ని సుభాష్ రికార్డ్ చేశాడని ఆమెకు తెలుసు. కానీ ఇంతకాలం దాన్ని ఇంత జాగ్రత్తగా దాచుకుని ఉంటాడని మాత్రం తను ఊహించలేదు. పాపా, నీకు అమ్మ గొంతు గుర్తుందా? మరి నేను మాట్లాడితే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఇక వెంటనే ఆమెకు అర్థమయ్యింది, పాట వేరు, మాట్లాడే గొంతు వేరు. ఇంకలా ఆలోచించిన కవిత రికార్డింగ్ తో పాటు తానే స్వయంగా జాలపాట పాడడం మొదలు పెట్టేసింది. ఆమె గొంతు వినగానే అను నెమ్మదిగా ఇక శాంతించింది. కళ్ళపై నిద్ర అలుముకుంది. తన తల్లి గొంతును ఇంకా గుర్తుపట్టగలుగుతుందన్న విషయం కవితకు ఎంతో ఓదార్పునిచ్చింది. ఇంకా వెంటనే పాపను భుజం మీద వేసుకుని నెమ్మదిగా తడుతూ జోలపాడింది. కవిత పాడుతున్న శబ్దం విన్న సుభాష్ తన ఫోన్లో ప్లే అవుతున్న పాటను ఆపేశాడు. కొద్దిసేపటికే కళ్యాణ్, కావేరి కూడా అక్కడికి వచ్చారు. కారు సౌండ్ వినగానే కవిత పాపను భుజం మీద వేసుకున్నట్టుగానే బయటికి వచ్చింది. తన చేతిలో పాపను పట్టుకుని వచ్చిన కావేరి ఇక కవితను చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చింది. పాప ముఖం చూపించు అని అంది. వెంటనే కవిత తన భుజం మీద నిద్రపోతున్న ఆమెను చేతుల్లోకి తీసుకుని ముఖం చూపించింది. అచ్చం నీలాగే ఉంది కవి. సుభాష్ గారికి ఎలా మనసు వచ్చిందో ఏమో. నేను మర్చిపోవాలని బిడ్డను తీసుకెళ్లిన దేవుడు మాత్రం నీ రూపాన్ని ఆయన చేతిలో పెట్టాడు అని అంది కావేరి. అప్పటికే కళ్యాణ్ కూడా దగ్గరకు వచ్చాడు. ఇద్దరిని లోపలికి తీసుకెళ్లింది కవిత. సుభాష్ మాత్రం మేడపై తన గదిలో ఉన్నాడు. కవిత, సుభాష్ ఎక్కడా అని కళ్యాణ్ అడిగాడు. పైన ఉన్నారు అని అంటూ చేతితో చూపించింది కవిత. వెంటనే కళ్యాణ్ మెట్లెక్కి సుభాష్ గదికి వెళ్ళాడు. కళ్యాణ్ ఎదురుగా చూడలేక ఇంకా సుభాష్ తలదించుకొని నిలబడ్డాడు. తన తప్పు గుర్తుకొచ్చి అపరాధ భావనతో ఉన్నాడు. గదిలోకి వెళ్ళిన వెంటనే కళ్యాణ్ కోపంతో సుభాష్ చెంపపై బలంగా కొట్టాడు. అతనికి అసలు ఎంత కోపం వచ్చిందంటే చూస్తే చంపేస్తాడేమో అనిపించేంతగా ఉంది. అయినా సుభాష్ మాత్రం తిరిగి మాట్లాడలేదు, అడ్డుకోలేదు కూడా కనీసం. ఇక కొట్టించుకున్నట్టే అలా నిలబడ్డాడు. తర్వాత నెమ్మదిగా తలెత్తి కళ్యాణ్ వైపుకు చూశాడు. మీ అందరికీ నా మీద కోపం ఉంటుందని నాకు తెలుసు. నేను చేసింది చాలా పెద్ద తప్పు. అందుకే మీరు నన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా నేను బాధపడను అని అన్నాడు. నా కూతుర్ని నేను గుండెలపై పెట్టుకుని పెంచుకున్నాను. ఇప్పుడు 2 గంటలు కూడా దాన్ని వదిలి ఉండలేకపోతున్నాను. ఇక అంత బాధగా ఉంది. కానీ నేను ఒక కన్న తల్లిని తన బిడ్డకు 8 నెలలు దూరం చేశాను. కవిత ఎంత బాధ అనుభవించి ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని కన్నీళ్లు నిండిన కళ్ళతో చెప్పాడు సుభాష్ కళ్యాణ్తో. క్షమించండి అన్న మాటతో అన్ని సరిచేయలేవు సుభాష్. కవిత కోపం ఇప్పుడిప్పుడే తగ్గదు. ఆమె అనుభవించిన బాధ చాలా అంటే చాలా పెద్దది. మేము కూడా నిన్ను చాలా అంటే చాలా వెతకం. ఇక వైద్య మండలిలో కూడా చెప్పి నీ పేరు కానీ నీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఎక్కడైనా నమోదైందేమోనని చూసాం. కానీ నువ్వు ఏ హాస్పిటల్లోనూ పని చేయలేదు. చాలా అంటే చాలా తెలివిగా దాక్కున్నావు సుభాష్ అని అన్నాడు కళ్యాణ్. నాకు తెలుసు కళ్యాణ్ గారు, నేను ఏ హాస్పిటల్లో చేరినా నా రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా నన్ను ఈజీగా కనిపెట్టేస్తారు. అంతేకాదు నా బిడ్డతో కలిసి హాస్పిటల్లో పనిచేయడం కూడా కష్టమే. అందుకే ఇక వేరే పని చూసుకున్నాను, అది వదిలేసి. నా పాపే నా ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు శశి నన్ను చూసి తీసుకుని వచ్చాడు. ఒకవేళ శశి రాకపోయి ఉంటే నేను ఇప్పటికీ తిరిగి వచ్చేవాడినే కాదు. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది నేను చేసింది ఎంత పెద్ద పాపమో. ఇప్పుడు దాన్ని సరి చేయాలని అనుకున్నా గతాన్ని మార్చలేను. ఇక బిడ్డ కవిత దగ్గర ఉండాలి. కవిత ఈ ఇంట్లోనే ఉండాలి. అదే నాకు కావాలి అని అన్నాడు సుభాష్. కళ్యాణ్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఇప్పటికైనా అర్థం చేసుకుని సరిగ్గా జీవించు సుభాష్ అని అతను భుజం తట్టి చెప్పాడు. అంతేకాకుండా కవితను మళ్ళీ ఎప్పుడు బాధ పెట్టొద్దు. నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దదో నీకు ఇప్పుడు తెలిసింది. ఆ బాధను ఆమె జీవితాంతం మోసేలా చేయొద్దు అని చెప్పి గది నుంచి బయటకు వచ్చాడు కళ్యాణ్. కిందకు వచ్చిన కళ్యాణ్ ఇంకా కావేరి కవితతో కలిసి కొంతసేపు పాపను చూసి మురిసిపోయారు. చిన్నారి నిద్రలో కూడా అమాయకంగా నవ్వుతూ ఉండడంతో అందరి ముఖాల్లో చిరునవ్వులు మెరిశాయి. చూడమ్మా ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో అని అంది కావేరి. అవును, ఇన్ని నెలల తర్వాత నా చేతుల్లో పడుకుంది కదా అని పాప తలపై ముద్దు పెట్టుకుంది ప్రేమగా కవిత. ఆమె కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు మెరిశాయి. అయితే ఈసారి అవి బాధ కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. కొద్దిసేపటికి తర్వాత కళ్యాణ్, కావేరి తమ ఇంటికి బయలుదేరారు.
కవిత, ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయి అని అంది కావేరి. సరే అంటూ తలూపింది కవిత. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మళ్ళీ నిశ్శబ్దం నెలకొంది. ఆ రాత్రి ఒకే ఇంట్లో ఉన్న సుభాష్, కవిత ఇద్దరు వేర్వేరు గదుల్లో తమ తమ ఆలోచనలతో గడిపారు. ఒకవైపు తన తప్పుకు పశ్చాత్తాపంతో సుభాష్ నిద్రపోలేకపోతూ ఉండగా, మరోవైపు తన బిడ్డను గుండెలకు హత్తుకుని కవిత నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చింది. ఇక ఇక పూజ, మరవర్మన్ వారి జీవితాల్లో జరగబోయే కొత్త మలుపులు, సుభాష్, కవితల జీవితాల్లో రానున్న మార్పులు మరి చూద్దాం. ఇక రోజు రాత్రి పాప కోసమే ప్రత్యేకంగా మెత్తటి ఇడ్లీలు చేసి కవిత కొద్దిగా కొత్తిమీర చట్నీని కారం లేకుండా చేసింది. ఆ చట్నీని ఇడ్లీలో తేలిగ్గా అద్దుతూ కలిపి పాపకు తినిపించగా ఆ టేస్ట్ నచ్చినట్టుగా పాప పెదవులు చప్పరిస్తూ తినింది. ఇక మిద్ది మీద కూర్చుని చందమామను, నక్షత్రాలను చూపిస్తూ ఎలాగోలా ఒక ఇడ్లీ మొత్తం తినిపించింది కవిత. బుజ్జమ్మ, నీకు ఇడ్లీ నచ్చిందా అని అడగ్గా పాప తలూపింది. సరే, ఇప్పుడు నువ్వు ఇక అమ్మ కలిసి నిద్రపోదామా అని కవిత అడిగింది. కానీ ఈసారి పాప గట్టిగా తల అడ్డంగా ఊపి వద్దన్నట్లు చెప్పింది. వెంటనే పెదవి విరిచింది. ఎందుకలా పెదవి విరుస్తున్నావు తల్లి? ఏడవకూడదు, అమ్ముంది కదా అని కవిత బ్రతిమాలింది. నాన్న అని తనకు తెలిసిన ముద్దు మాటలతో సుభాష్ కోసం వెతికింది. అయ్యో పాప, ఇక్కడ వద్దు, మనం వెళ్ళి పడుకుందాం దా తల్లి అంటూ పాపను ఎత్తుకుని కిందకి వచ్చింది కవిత. ఆ సమయంలో సుభాష్ ఆకలితో భోజనం టేబుల్ దగ్గర కూర్చొని ఎదురు చూస్తున్నాడు. కవిత పాపను టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆమెకు మాత్రమే ఇడ్లీ పెట్టి తినిపిస్తుంది. కవిత, నాకు ఆకలిస్తుంది, నా టిఫిన్ ఎక్కడా అని జాలిగా అడిగాడు సుభాష్. టిఫిన్ వండితేనే వస్తుంది, అడిగితే రాదు. అవును, నేను మీకేమైనా పని మనిషినా సమయానికి టిఫిన్ చేసి పెట్టడానికి? నాకు పాపకు కావలసినంత వరకే నేను చేయగలను. కనిపించిన వాళ్ళందరికీ వండి పెట్టాల్సిన తలరాత నాకు లేదు అని కవిత ఖరాఖండిగా చెప్పేసింది. ఆ తర్వాత తాను తినేసి వాడిన పాత్రలన్నీ కడిగి పొయ్యి నుంచి వంటగది పలక వరకు శుభ్రంగా క్లీన్ చేసి బయటకు వచ్చింది. సుభాష్ పాపతో ఆడుకుంటూ ఉండగా కవిత వేగంగా పాపను ఎత్తుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆవిడ ఇంకా కోపంగా ఉన్నారు అని అనుకున్నాడు సుభాష్. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.